హే గైస్, ఈ వీడియో ఎవరికంటే ప్రజెంట్ వచ్చేసి ఎవరైతే పప్పీస్ని కొందాం అనుకుంటున్నాము, ఫ్యూచర్లో మేము ఒక పప్పీని తీసుకోవాలి అని అనుకుంటున్నామో ఇలాంటి వాళ్ళ కోసం అండి. సో మీరు వచ్చేసి ఎవరైనా అని ఇలా పప్పీని తీసుకోవాలనుకునే వాళ్ళు ఒకటి చెప్తున్నాను, మెయిన్గా ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లలో వీడియోస్ చూసి వీళ్ళు తక్కువకే ప్రైస్కి ఇస్తున్నారు డాగ్స్ అని చెప్పేసి వాళ్ళని అస్సలు నమ్మకండి. ఎందుకంటే బయట ఇప్పుడున్న జనరేషన్లో అంటే ఇప్పుడున్న వాళ్ళకి డాగ్స్ అనేటివి చాలా క్రేజీగా ఒక స్టేటస్ సింబల్ లాగా అయిపోయి చాలామంది బ్లైండ్గా ఎలా పడితే అలా కొనేద్దామని చెప్పి ఫిక్స్ అయినారు. దానివల్ల అమౌంట్ అనేది ఎంతైనా పర్లేదు మేము పెట్టుకుంటామనే రేంజ్లో ఉన్నారు. సో దీన్ని కొంతమంది క్యాష్ చేసుకుంటున్నారు. అవి కొంతమంది డాగ్ బ్రీడర్స్ ఉన్నారు, కొన్ని షాప్ వాల్స్ ఉన్నారు, పెట్ షాప్ వాళ్ళు. సో ఇలాంటి వాళ్ళ దగ్గర మీరు చాలా చాలా జాగ్రత్త ఉండండి. సో మెయిన్గా యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ చూసి పప్పీస్ని మేము పంపిస్తాము, ఇంత తక్కువ ప్రైస్కి ఇస్తాము, మీరు ఫస్ట్ మనీ పంపించండి అని చెప్పే వాళ్ళ మాటలు అస్సలు నమ్మద్దండి. ఎందుకంటే ఇది ఒక పెద్ద స్కామ్ బిజినెస్ అనమాట, బయట డాగ్స్ మీద నడుస్తుంది. సో మీరు ఎప్పుడైనా కానీ మీకు తెలిసిన వాళ్ళు ఉంటే లేకపోతే మీకు దగ్గరగా లోకల్లో ఉన్న వాళ్ళ దగ్గర మాత్రమే పప్పీస్ తీసుకోండి. అండ్ తీసుకునే ముందు 1కి 10 సార్లు మొత్తం చెక్ చేయించుకొని డాగ్స్ గురించి బాగా తెలిసిన వాళ్ళు లేకపోతే డాగ్ని పెంచేవాళ్ళు వాళ్ళనే తీసుకుని వెళ్ళి మీరు మొత్తం కనుక్కొని అన్నీ చెక్ చేయించుకొని తీసుకోండి డాగ్స్ని. ఓకే, ఎందుకంటే బయట చాలా చాలా స్కామ్స్ నడుస్తున్నాయి కదా. నాకు ఇప్పటికీ చాలామంది మెసేజ్ చేశారు, ఇట్లా మేము వేరే వాళ్ళ దగ్గర ఇట్లా తీసుకున్నాము, మాకు పప్పీ హెల్దీ లేనిది ఇచ్చారు, దానికి ఇట్లా హెల్త్ ఇష్యూస్ అనేవి ఇచ్చారు, మాకు మనీ అడగడానికి పోతే వాళ్ళు మళ్ళీ మా మీద రివర్స్ అవుతున్నారని చెప్పేసి అన్నారు. సో ఇలాంటి వాళ్ళ కోసం అండి బయట చాలా స్కామ్ నడుస్తుంది, ఇది ఒక దందా అయిపోయిందనమాట. సో డాగ్స్ని ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీకు తెలిసిన వాళ్ళ దగ్గర లోకల్లోనే కనుక్కొని మొత్తం తెలుసుకొని డాగ్ అయితే తీసుకోండి. ఆన్లైన్లో చూసి ఇన్స్టాగ్రామ్లలో చూసి మనీ అయితే కొట్టకండి, మీ మనీ వేస్ట్ రాదు. అండ్ పప్పీ కూడా మీరు ఒక పప్పీ అడిగితే అది ఇంకో పప్పీ వస్తుంది. అండ్ అది కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ సరిగా అంటే హెల్త్ సరిగా లేకుండా దానికి హెల్త్ ఇష్యూస్ ఉంది, ఏదైనా ప్రాబ్లం డిజీజ్ ఉన్న డాగ్స్ని అయితే ఇస్తారు. సో అది మీకు ఈ ఫ్యూచర్లో అర్థమవుతుంది, ఒకటేసారి అర్థం కాదు. సో చాలా జాగ్రత్త ఉండండి. లోకల్లో మీకు తెలిసిన వాళ్ళ దగ్గరనే తీసుకోండి పప్పీస్. అండ్ మొత్తం డీటెయిల్స్ అన్నీ కనుక్కున్న తర్వాతనే పప్పీని తీసుకోండి. ఓకే, సో బై గైస్.